మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో మెదక్ నియోజకవర్గాన్ని, చిన్నశంకరంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన మహా గొప్ప వ్యక్తి పద్మా దేవేందర్ రెడ్డి అని, ఇలా ఇలాంటి జన్మదిన వేడుకలు ఆమె మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నత పదవులు అధిరోహించి నియోజకవర్గం, మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగే విధంగా ఆ భగవంతుడు సహకరించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం రాగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావుల సహకారంతో తెలంగాణ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్గా పదవిలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన ఘనత పద్మా దేవేందర్ రెడ్డికే దక్కిందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మా గౌరవ నాయకురాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. చిన్నశంకరపేట మండల పక్షాన మా మేడం గారు ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా మెదక్ కాన్స్టిట్యున్సీ, చిన్నశంకరపేట మండలం కేసీఆర్ గారి ఆశీస్సులతో, గౌరవ పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ హరీష్ రావు గారి ఆశీస్సులతో మండలాన్ని, అదేవిధంగా కాన్స్టిట్యున్సీని అనేక విధంగా డెవలప్ చేయడం జరిగింది. డెవలప్మెంటే కాకుండా సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుంది, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ప్రజల్లో ఉన్నది. ఆ విధంగానే కేసీఆర్ గారు కూడా అతి త్వరలో, అంటే 2-2.5 సంవత్సరాల్లో సీఎం కాబోతున్నాడు. వారి ఆధ్వర్యంలో మళ్ళీ మేడం గారు మంచి పదవులు అధిరోహించి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి మరియు చిన్నశంకర మండలానికి మంచి సేవ చేసే, అదేవిధంగా డెవలప్మెంట్ చేసే, సేవ చేసేటువంటి అదృష్టం, అదేవిధంగా ఆశీస్సులు ఆ భగవంతుడు అందించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మా మేడం గారు ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆమె ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.